ఇక వరంగల్ జిల్లాలో ప్రపంచ అందాల సుందరీమణుల పర్యటన సందర్భంగా తెలంగాణ ఆడబిడ్డలను అవమానించేలా వ్యవహరించిన ప్రభుత్వ తీరుపై ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ మహిళా నేతలు సీఎం రేవంత్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఖమ్మం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సిపి సునీల్ దత్ ను కలిసి బీఆర్ఎస్ నాయకురాలు నిరోష ఫిర్యాదు చేశారు. తెలంగాణ మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా అందాల పోటీదారుల కాళ్లు కడిగించి మహిళలను కించపరిచే విధంగా వ్యవహరించిన రేవంత్ రెడ్డి తెలంగాణ ఆడపడుచులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని నిరోష డిమాండ్ చేశారు. గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మన రేవంత్ రెడ్డి గారి మీద. ఎందుకంటే మొన్న జరిగిన అందాల పోటీలకు సంబంధించి రేవంత్ రెడ్డి గారు కాళ్ళు గడిగించడం అనేది రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరినీ కించపరిచినట్టుగా ఉంది. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. అది మన కార్ రేసింగ్ పెట్టి మన రాష్ట్రానికి ఇన్కమ్ తీసుకొచ్చిన రెవెన్యూ జనరేట్ చేసిన వాళ్ళ మీద ఏమో ఫ్యాబ్రికేటెడ్ కేసులు పెట్టేసేమో ఇలా చేశారు. ఇవాళ అందాల పోటీలు అనేవి ఆల్రెడీ మన సీఎం రేవంత్ రెడ్డి గారే చెప్తున్నారు మన రాష్ట్రం చాలా ఆర్థికంగా వెనకబడి ఉంది అని చెప్పేసి. అది ఇలాంటి టైంలో ఇలా పెట్టడం అనేది చాలా కరెక్ట్ కాదని మేము ఉద్దేశిస్తున్నాము. అలా పెట్టుకున్నా కూడా మరి మన తెలంగాణ ఆడబిడ్డల్ని అవమానించినట్టుగా అగౌరవపరిచినట్టుగా కాలు గడిగించాల్సిన అవసరం ఏముంది? ఇలా కాలు గడిగించడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అలాగే దీనికి సంబంధించి ఇది ఎలా ఉందంటే రేవంత్ రెడ్డి గారి పరిపాలన బ్రిటిష్ కాలంలో ఎలా అయితే బ్రిటిషర్స్కి మనము బానిసలుగా ఉన్నారో అలా ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ సందర్భంగా నేను కోరుకునేది ఏంటంటే మన సీఎం రేవంత్ రెడ్డి గారు బహిరంగంగా తెలంగాణ ఆడపడుచులందరికీ క్షమాపణ చెప్పాలని నేను కోరుకుంటున్నాను.